డంప్ యార్డ్ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న ప్రజలకు మద్దతుగా నిరసన తెలుపుతున్న స్థానిక ప్రజలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాం. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు మరియు హాజరైన జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్, జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్రావు, నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శశికుమార్, మహమ్మద్ ఇమ్రాన్ బి, ఆర్ఎస్ సీనియర్ లీడర్, జహీరాబాద్ స్థానిక లోకల్ బాడీ లీడర్లు పెద్ద ఎత్తున పాల్గొని మేమంతా నిరసన తెలుపుతున్న స్థానిక ప్రజలకు మద్దతు తెలపడం జరిగింది. రోజుక నిరసన కార్యక్రమం శాంతియుతమైనటువంటి మార్గంలో మన నిరసనను వ్యక్తం చేసే విధంగా ఒకరోజు స్కూల్ స్టూడెంట్స్ ధర్నా చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్న పశువులకు నష్టం జరుగుతుందని పశువులకు తీసుకున్నాం, మన బర్రెలను కూడా తీసుకోవడం జరిగింది, గొర్రెలతో చేయడం జరిగింది. ఈ రోజు ట్రాక్టర్ ర్యాలీ చేస్తా ఉన్నారు. ఒకరోజు మహిళలందరూ కలిసి రోడ్ ఎక్కడం జరిగింది. అంటే మన యొక్క నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతోంది. దీనివల్ల ఏంటంటే మన చుట్టూ ఈ 4-5 గ్రామాలు కాదు, నర్సాపూర్ నియోజకవర్గం ఉమ్మడిదల్లకు సంబంధించినటువంటి మరి ఈ మండలానికి కూడా పెద్ద నాశనం వాటిల్తుంది. కాబట్టి దీని నిర్మాణం మరి క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి